ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి రాజనగర్ గుంటకల్లో కోయిల్ అల్వార్ తిరుమంజనం జరిగిన కోయిల్ తలవారు తిరుమంజనం అంటే దేవాలయాన్ని పచ్చకర్పూరంతో శుద్ధి చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం సంవత్సరానికి 4 పర్యాయాలు జరుగును. అనివారాస్థనం దసరా, వైకుంఠ ఏకాదశి, ఉగాది పండుగల ముందు వచ్చే మంగళవారం జరుగును. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ శ్రీశైలం వెంకటేశ్వర్లు, ట్రెజరర్ గుండా సుధాకర్, ప్రసాద్ కమిటీ చైర్మన్ జయంతి వెంకట్, సభ్యులు సుదర్శన్ బాబు, వేలుపురు రవి, వీర, ప్రవీణ్, నాగభూషణం, వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. सहस्रवात् भूमि विश्वतो पातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. पुरुषं पदं तं यज्ञं बर्हिषे प्रोक्षन्न पुरुषं जातमग्रतः येन तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात्. నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవిందా పక్క జరగండి, పన్నయ్య ఆడ పెట్టేసి పక్క జరగండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఆండాల్ తిరువడగలే శరణం. లోపలికి వెళ్ళండి. అమ్మా చీరలు కానీ లోపల పెట్టు బాబు. మళ్ళీ చీరలు అంటే సైడ్కి పెట్టి మళ్ళీ సైడ్కి పెట్టి చీరలు మళ్ళీ చూసుకొని అలా వచ్చేస్తారు. చెప్పిన ఆ సైడ్ పోయి
ఉత్తరాయణ పుణ్యకాలం. రేపు కర్కాటక రాశిలో సూర్య భగవానుడు ప్రవేశిస్తాడు. అందుకోసమే కర్కాటక సంక్రమణ అంటారు. దాన్ని దక్షిణాయనం అంటారు. జనవరి 14వ తేదీ వచ్చేది మకర రాశిలో సూర్య భగవానుడు ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రమణ. ఇది మాసం ప్రకారం మనము చైత్రమాసం పాటిస్తాం. చైత్రమాసం అంటే పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉందో ఆ రోజు మాసం ప్రారంభమవుతుంది. అంటే చింతా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు సూర్యభగవానుడు చైత్రమాసం. అట్లా మనకు చాంద్రాయనం పాటిస్తాం. తమిళ వాళ్ళు వచ్చి సౌరమాసం పాటిస్తారు. సౌరమాసం అంటే రాశిలోకి ప్రవేశించినప్పుడు సూర్యుడు ఇప్పుడు మేషరాశిలోకి ప్రవేశిస్తే మేషమాసం అంటారు. వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు వృషభ రాశి అంటారు. అంటే రేపు కర్కాటక రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశిస్తారు కాబట్టి కర్కాటక మాసం ప్రారంభం. తమిళ మాసంలో ఆనిమాసం, తమిళంలో ఆనిమాసం అంటారు వాళ్ళు. ఆనిమాసము చివరి రోజు. అందుకోసమే రేపు ఈ ఆనివాస ఆస్థాన మహోత్సవం జరుపుకుంటారు. శ్రీ వెంకట